చార్మినార్ ఒకసారి పైకి కూడా ఎక్కి చూడండి. చార్మినార్ దగ్గరికి పోతే మిలాన్ జ్యూస్ సెంటర్, నిమ్రా కేఫ్, అవి కాకపోతే చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ కూడా కాదు అనుకుంటే భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర నిలబడి చార్మినార్ తో ఒక పిక్ తీసుకోవడం. ప్రతిసారి ఇట్లా చేసే నేను ఈ రోజు 2 టికెట్లు తీసుకొని అయితే పైకి పోతా ఉన్నాను. పైకంటే పరలోకంలోని ప్రభు దగ్గర కాదు, చార్మినార్ పైకి. ఇది నాకైతే ఫస్ట్ టైం ఏం కాదు కానీ ఫస్ట్ టైం లాగే అనిపిస్తుంది. ఎందుకంటే మనం లాస్ట్ టైం ఇలా పైకి ఎక్కింది మాత్రం నేను చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు. చాలా రోజుల తర్వాత పైకి ఎక్కుతున్నామన్న ఆత్రంలో రాంగ్ రూట్ లో అయితే మేము పైకి ఎక్కుతున్నాము. మర్చిపోయి ఏం కాదులే, అక్కడ నో ఎంట్రీ బోర్డు ఉంది చూసుకోలేదు. ఇప్పుడు దాకా మీరు ఎవరైనా పైకి ఎక్కకుండా ఉంటే ఇప్పుడు చూడండి మా లోపల ఎక్కేటప్పుడు ఇట్లయితే ఉంటాయి మెట్లు. 4 పక్కల మనకు కనిపించే గోపురాల లోపల నుంచి అయితే ఇట్లా మెట్లు ఉంటాయి. మీరు మాత్రం కొంచెం కూడా భయపడకుండా మనసులో దేవుడు ఉన్నాడు అనుకుని పైకి ఎక్కేసి పైకి ఎక్కిన తర్వాత నలువైపులా చార్మినార్ కి ఎలా ఉంటది అనేది మీకు పైనుంచి చూపిస్తాను. చూసే పొద్దున పూట కావడం వల్ల అంతగా రద్దీ లేదు కానీ మామూలుగా అయితే ఈవినింగ్ టైంలో వేరే లెవెల్ రద్దీ ఉంటది. ఇక్కడ రద్దీ గిద్ది అంటే మన వాళ్ళకి పట్టాను ఒప్పుకోరు, జనాలు ఎక్కువ ఉంటారని అర్థం. ఆల్ ఇండియా బిజినెస్ మ్యాన్లు మొత్తం వచ్చేస్తారు ఇక్కడికి సాయంత్రం అయితేనే చౌకే చారని. ఈ మసీద్ అయితే చార్మినార్ దగ్గరలో ఉంటది. దీని పేరేందో తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. నాకు ఇంకా గుర్తుంది మామ, నేను చిన్న పిల్లడుగా ఉన్నప్పుడు అయితే అదే మసీద్ లో బాంబు పేల్చారు ఉగ్రవాదులు. సరే ఇంకా చార్మినార్ లోపల నుంచి కిందికి చూస్తే ఎలా ఉందా అని చెప్పేసి అక్కడికి వచ్చి చూస్తా ఉన్నాను. బాగుంది మామ, బాగానే ఉంది, బాగుంది. పాత పడిపోయింది కదా, పావురాలు